జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మరో రికార్డ్ బ్రేక్ చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీని యుఎస్ లో ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం స్పెషల్ గా షో కూడా వేశారు. ఇక మూవీ టాక్ బయటకు వచ్చింది, లీక్ అయింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి తన ప్రతాపం చూపించారు. అలాగే కొరటాల శివ డైరెక్షన్ కూడా పీక్స్ కు వెళ్లినట్లుగా బయటకు టాక్ వచ్చింది. రేపు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రాత్రి నుండే దేవర జాతర మొదలు కానుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, బిందు, జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పేరు దేవర. దేవర జాతర మొదలైంది. తనని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఎందుకు అంటారో దేవరతో మరోసారి రుజువు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రేపు థియేటర్లలో అడుగుపెట్టనున్న దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సంచలన రికార్డులు సృష్టిస్తుంది. మరికొద్ది గంటల్లో నార్త్ అమెరికాలో దేవర ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రీమియర్స్ ప్రీ సేల్స్ పరంగా ఇప్పటికే 2.5 మిలియన్ మార్క్ అందుకుంది హిమబిందు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్స్ తో 3 మిలియన్ మార్కును అందుకొని టాప్ 3 లోకి ఎంటర్ అవడం ఖాయమని చెప్పవచ్చు. నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ పరంగా తెలుగు సినిమాల్లోనే 3.9 మిలియన్స్ తో కల్కి, 3.4 మిలియన్స్ తో RRR లాంటి సినిమాలు టాప్ 2 లో ఉన్నాయి. మరి ఆ రెండు సినిమాలను దేవర బీట్ చేస్తుందేమో అంటూ చూడాలి. మొత్తానికి ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దేవర రిలీజ్ కి కేవలం ఒక్క రోజు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇవాళ అర్ధరాత్రి 1 గంట నుంచి దేవర షోస్ స్టార్ట్ కాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కి ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. అయితే దేవర సినిమా సెప్టెంబర్ 27న మరికొద్ది సేపట్లో, అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఒక రేంజ్ లో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇవాళ రేపు తెల్లవారుజామున, అంటే ఇవాళ అర్ధరాత్రి 1:08 స్పెషల్ షోస్ ను ఓవర్సీస్ తో పాటు సమానంగా ప్రదర్శించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు మేకర్స్. అందుకు సంబంధించి అనుమతులు కూడా ఇచ్చేశారు అధికారులు. సెప్టెంబర్ 27వ తేదీన దేవర సోలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం థియేటర్ లో ఏ సినిమా లేకపోవడంతో కూడా దేవరకు గ్రౌండ్ ఖాళీగా దొరికిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దేవర 7,200 నుంచి 7,300 హాల్స్ లో దేవర రిలీజ్ అయింది. ఇక వరల్డ్ వైడ్ హైయెస్ట్ థియేటర్ లో విడుదలైనటువంటి తెలుగు సినిమాగా RRR ను 10,200 థియేటర్ లో రిలీజ్ చేశారు. తమిళనాడు, హిందీ, మలయాళం లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగా జరిగింది. నైజాం ఏరియాలో దేవర 45 కోట్లకు పైగా అమ్ముడుపోయిందని సమాచారం అయితే అందుతుంది. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లు కూడా అందుకున్నాయి. అయితే తెలంగాణ ఏరియాలో మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే డెఫినెట్ గా అద్భుతమే జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు RRR తప్ప జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ మూవీ అయితే ఆ మార్క్ అందుకోలేదు. కనీసం 53 కోట్లైనా వసూలు చేయాలని తాజాగా రిపోర్ట్స్ అయితే తెలుస్తుంది. అయితే ఇకపోతే అన్ని ఏరియాల్లో కూడా బిజినెస్ అయితే ఒక సెన్సేషన్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైజాగ్ కొన్ని ఏరియాలో అయితే కలెక్షన్ల పరంగా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ట్రేడ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. బిందు, ఎస్ వినోద్, ఆల్రెడీ యుఎస్ లో స్పెషల్ షో వేశారు కదా, సో స్టోరీ కూడా లీక్ అయింది, చాలా పీక్స్ లో ఉంది. కొరటాల శివ డైరెక్షన్ కూడా వింటున్నాం. సో ఆడియన్స్ క్యూరియాసిటీ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు, అక్కడ టాక్ ఎలా ఉంది? కాసేపట్లో యుఎస్ లో కూడా ప్రీమియర్స్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఎక్కడ అయితే షోస్ వేయలేదు. యుఎస్ లో కూడా అర్ధరాత్రి, అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలాగో ఇవాళ అర్ధరాత్రి నుంచి 1 గంటలు స్టార్ట్ కాబోతున్నాయో యుఎస్ లో కానీ, అలాగే టోటల్ ఓవర్సీస్ లో కూడా ఇవాళ సాయంత్రం నుంచి షోస్ పడిపోతున్నాయి. కాకపోతే ఎందుకు ఇంత క్యూరియాసిటీ వచ్చిందంటే ముఖ్యంగా అటు యుఎస్ లో అవ్వచ్చు, ఇటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులే కాదు సగటు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఎందుకింత హైప్ క్రియేట్ అయితే ముఖ్యంగా RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా కావడంతో హిట్ కొట్టి రాజమౌళి సినిమా తర్వాత అంటే ఆ రేంజ్ రికార్డు బ్రేక్ చేస్తాడా అనే ఒక క్యూరియాసిటీ ఉంది. తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ నటించారు. ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, అదుర్స్ అవ్వచ్చు, శక్తి సినిమాల్లో కూడా డ్యూయల్ రోల్, జై లవకుశ లాంటి సినిమాల్లో కూడా
ట్రిపుల్ రోల్ చేశాడు. అలాగే ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంటర్ అవుతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సో అదొక హైప్ ఉంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సో దేవరాకి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. దేవర సినిమా 2 పార్ట్స్ గా రాబోతుంది. ఈ సినిమాలో చాలా శాతం సముద్రం పక్కనే షూట్ చేశారు. ఎక్కువగా అండమాన్, గోకర్ణ, గోవా, థాయిలాండ్ లాంటితో పాటు ఫిలిం సిటీలో కూడా సెట్స్ వేశారు. సో అదొక అద్భుతం, సెట్స్ కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాలో సముద్రపు యాక్షన్ సీక్వెన్స్లు దాదాపు 40 నిమిషాలు ఉన్నాయి. 2 ట్రైలర్స్ లో, ఇప్పటికీ రిలీజ్ చేసినటువంటి 2 ట్రైలర్స్ లో, ట్రైలర్ 1 ట్రైలర్స్ లో చూస్తే ఎక్కువగా సముద్రపు యాక్షన్ సీక్వెన్సే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అభిమానులే కాదు, సగటు సినిమా ప్రేక్షకుడిని సైతం ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమా కోసం సముద్రం సెట్ కూడా ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలంటే ముఖ్యంగా రాజమౌళి సినిమాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాని మించి ఒక సముద్రం సెట్ వేయడం అనేది నిజంగా ఇది ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఈ సినిమాని చూడడానికి సగటు సినిమా ప్రేక్షకుడికి ఇదొక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది మనం చెప్పుకోవచ్చు. అలాగే దేవర ట్రైలర్ లో చూపించిన షార్క్ సీన్ తీయడానికి ఒక రోజు పట్టిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దేవర సినిమాకి తక్కువగా ప్రమోషన్స్ చేయడం కూడా గమనార్హం. ఎందుకంటే రీసెంట్ గా రెహానా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినటువంటి గందరగోళం అయితే మనందరికి తెలిసిందే. దాదాపు 3 నుంచి 4 వేల మంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు వస్తారని. కానీ 12,000 మంది వచ్చి దాదాపు ఈవెంట్ కి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చిక్కించుకోవడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంటే భద్రతా దృష్ట్యా కూడా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేయడము. అలాగే దేవరలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు శృతి మరాఠీ, తెలుగులో శ్రీకాంత్ ఇలాంటి భారీ తారాగాన, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ఇప్పటిదాకా ట్రైలర్స్ లో ప్రకాష్ రాజ్ ని ఎక్కడ ఫేస్ రివీల్ చేయకుండా ట్రైలర్ 1 లో అవ్వచ్చు, ట్రైలర్ 2 లో అవ్వచ్చు, కేవలం వాయిస్ తోనే ప్రకాష్ రాజ్ ఎస్టాబ్లిష్ అంటే వాయిస్ తో ప్రకాష్ రాజ్ ని ఎస్టాబ్లిష్ చేయడము. సో ఇవన్నింటికి మించి కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే అమెరికాలో అత్యధిక వేగంగా $1 మిలియన్ కలెక్ట్ చేసిన సినిమాగా దేవర, ఎందుకంటే టికెట్ బుకింగ్ లో $1 మిలియన్ ని కలెక్ట్ చేసిన సినిమాగా దేవర నిలవడం. దేవర సినిమాను లాస్ ఏంజల్స్ లో బియాన్ ఫెస్ట్ లో ఇవాళ ప్రదర్శించనున్నారు, కాసేపట్లో ప్రదర్శించనున్నారు. అలాగే దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా. అంటే RRR కాకుండా ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది అత్యధికంగా బిజినెస్ చేసిందని చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ కి ముందు 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అంటే RRR కాకుండా ఇది ఒక సెన్సేషన్ చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, అలాగే ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎక్స్ట్రా షోస్ వేయడానికి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతి లభించడం అభిమానులకైతే మొత్తంగా దేవర జాతర మొదలైందని మనం చెప్పుకోవచ్చు రెహానా. ఇక కాసేపట్లో ఇటు ఓవర్సీస్ లో షోస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి థియేటర్ దగ్గర హంగామా. ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అవ్వచ్చు హైదరాబాద్ లో, అలాగే కూకట్పల్లిలో మల్లికార్జున బ్రహ్మరామ లాంటి ఒక పేరున్న థియేటర్స్ లో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఇప్పటికే అభిమానులు కట్అవుట్స్ గానీ జాతర గానీ ఒక వైభోగం మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా అంటే ఇవాళ రిలీజ్ కాబోతున్న తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 81 స్క్రీన్స్ లో దేవర అర్ధరాత్రి 1 గంటకు ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఆ ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఇప్పటికే అభిమానులంతా థియేటర్ లో పడిగాపులు కాస్తూ ఒక జాతర అయితే మొదలయ్యడం జరిగింది రెహానా.